హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ 15,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్ కూడా 13,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిందండి. సూపర్ శ్రియాన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా, అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్ 13,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 5 శారీస్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నానండి. ఈ శారీస్ ఎవరికి గివ్ అవే ఇస్తున్నాను అనేది మీకు తెలియాలంటే కనుక తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఈరోజు మన గివ్ అవేలో ఫస్ట్ శారీ అయితే ఇదండి. ఎల్లో అండ్ పింక్ బార్డర్ అయితే వచ్చింది. ఇది ఫ్యాన్సీ శారీ. ఈ శారీని ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో, ప్రతి వీడియోకి కూడా ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో, లైక్స్ చేస్తూ ఉన్నారో, వాళ్ళల్లో ఒకరికి అయితే ఈ శారీని గివ్ అవేగా ఇవ్వబోతున్నానండి. మన ఛానల్లో లాస్ట్ 3 వీడియోస్లో ఎవరైతే 3 వీడియోస్కి కూడా కామెంట్స్ చేశారో ఆ నేమ్స్ అన్నిటిలో నుండి కూడా ఒకరి నేమ్ అయితే లక్కీ డ్రా తీపిచ్చి వాళ్ళకైతే ఈ శారీని గివ్ అవేగా ఇవ్వబోతున్నానండి. మన ఛానల్ని కొంతమంది అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ నేను చేసే డొనేటింగ్ కార్యక్రమాలన్నిటికీ కూడా వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. మరి అలాంటి వాళ్ళకి నేను ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదండి. అందుకని వాళ్ళల్లో ఒకరికైతే ఈ శారీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి. అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్ కూడా 13,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా సూపర్ శ్రియాన్ ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఒకరికైతే ఈ శారీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి. సూపర్ శ్రియాన్ ఛానల్ కిడ్స్ ఛానల్ కాబట్టి కొన్ని వీడియోస్కి అయితే యూట్యూబే కామెంట్స్ ఆఫ్ చేసేస్తుందండి. లాస్ట్ 3 వీడియోస్లో ఏ వీడియోస్కి అయితే కామెంట్స్ ఆన్ ఉన్నాయో ఆ వీడియోస్లో కనీసం 3 వీడియోస్కి ఒక 2 కామెంట్స్ ఎవరైతే చేశారో వాళ్ళల్లో నుండి లక్కీ డ్రా తీయించి ఒకరికైతే ఈ శారీని గిఫ్ట్గా పంపించబోతున్నానండి. ఈ థర్డ్ శారీ ఎవరికి గివ్ అవేగా ఇవ్వబోతున్నానంటే, మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నీడీ పీపుల్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వీడియోస్ తీసి నాకు పంపించి, మళ్ళీ నేను వాళ్ళకి శారీస్ పంపించినప్పుడు వాళ్ళు నీడీ పీపుల్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి శారీస్ అందిస్తూ ఉన్నారు కదండి. మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ అయితే ఈ విషయం తెలుసు కదా. అంటే వాళ్ళ స్వలాభం కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళ టైం తీసుకుని నీడీ పీపుల్ ఇంటికి వెళ్ళి ఎవరైతే మన ఛానల్ తరపున హెల్ప్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా రాసి వాళ్ళల్లో నుండి ఒక్కరి నేమ్ అయితే లక్కీ డ్రా తీయించి వాళ్ళకైతే ఈ శారీని గిఫ్ట్గా పంపిస్తున్నానండి. నిజంగా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మంచి మనసుతో వేరే వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు కదండి. వాళ్ళల్లో ఒకరికైతే ఈ శారీని గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి. నెక్స్ట్ ఈ ఫోర్త్ శారీ అయితే హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ తరపున నేను నీడీ పీపుల్కి అయితే ఈ శారీని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఎవరైతే మంచి శారీస్ కొనుక్కునే సిచ్యువేషన్లో లేరో అలాంటి వాళ్ళకి నేను ఈ శారీనైతే గిఫ్ట్గా పంపించాలి అనుకుంటున్నానండి. మీకు దగ్గరలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మంచి శారీస్ లేవు, వాళ్ళకి ఈ శారీ ఇస్తే హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే గనుక తప్పకుండా మీరు వాళ్ళ వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి. నేను తప్పనిసరిగా వాళ్ళకి ఈ శారీని పంపిస్తాను. మీకున్న టైంలో కొంచెం టైం వేరే వాళ్ళ కోసం కేటాయించి ఎవరైతే నిజంగా నీడీ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎవరికైతే మంచి శారీస్ లేవో అలాంటి వాళ్ళ వీడియోస్ తీసి నాకు పంపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ శారీ అయితే సూపర్ శ్రియాన్ ఛానల్ తరపున నీడీ పీపుల్కి ఈ శారీని గిఫ్ట్గా అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి.
ఎవరైతే మంచి శారీస్ కొనుక్కునే సిచ్యువేషన్‌లో లేరో వాళ్ళ కోసమైతే నేను ఈ శారీని పంపించాలనుకుంటున్నానండి. మీకు దగ్గరలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే గనక తప్పకుండా వాళ్ళ వీడియో తీసైతే నా వాట్సాప్ నంబర్‌కి పంపించండి. నేను వాళ్ళకి తప్పనిసరిగా ఈ శారీనైతే పంపిస్తాను. ఈ గివ్ అవే 5 శారీస్ విన్నర్స్ ఎవరు అనేది నేను 4 డేస్‌లో వీడియో చేసైతే పెడతానండి. సో, ఎవరైతే నీడీ పీపుల్‌కి ఈ శారీస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఒక 4 డేస్‌లోనే నాకు వీడియోస్ తీసి పంపించండి. సో, అప్పుడు నేను 5 శారీస్ విన్నర్స్ ఎవరు అనేది ఒకేసారి వీడియో చేసి అయితే పెడతాను. మంచి శారీస్ కొనుక్కునే సిచ్యువేషన్‌లో లేని వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయితే ఉండవు కదండీ! వాళ్ళు మన వీడియోస్ చూసి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు కదా! సో, అందుకని అలాంటి వాళ్ళకి మన శారీస్ వెళ్ళాలి అంటే గనక మీలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఆ నీడీ పీపుల్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసైతే నాకు పంపించాలండి. అప్పుడే వాళ్ళ వరకు ఈ శారీస్ అయితే రీచ్ అవ్వగలుగుతాయి. మన ఛానల్‌ని చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు గానీ వాళ్ళెవరూ రెగ్యులర్‌గా మన వీడియోస్ చూసి లైక్స్ చేయడం, కామెంట్స్ చేయడం ఇలాంటివైతే చెయ్యట్లేదండి. అలాగే మన ఛానల్ స్టార్టింగ్ నుండి కూడా ఇప్పటి వరకు చాలామందికి శారీస్ డొనేట్ చేశాను. డ్రెస్సులు డొనేట్ చేశాను. గివ్ అవేలో చాలామందికి శారీస్ అయితే గిఫ్ట్‌గా పంపించాను కదండీ! శారీస్ తీసుకున్న వాళ్ళు, డ్రెస్సులు తీసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా కామెంట్స్ చెయ్యట్లేదండి. గివ్ అవేల్లో శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే రెగ్యులర్‌గా కామెంట్స్ పెడుతున్నారండి. చాలామంది శారీస్ తీసుకున్న తర్వాత ఇంకా మన ఛానల్‌లో వాళ్ళ కామెంట్స్ అయితే ఏమీ ఉండట్లేదండి. మీ అందరికీ తెలుసు కదండీ! మన ఛానల్ నీడీ పీపుల్ ఛానల్ అండి. మన ఛానల్ డెవలప్ అవ్వాలి అంటే మీరందరూ కూడా మన వీడియోస్‌కి లైక్స్ చేయడం, కామెంట్స్ చేయడం, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అందరికీ కూడా మన వీడియోస్‌ని షేర్ చేయడం ఇలాంటివన్నీ చేస్తేనే మన ఛానల్ డెవలప్ అవుతుందండి. అప్పుడే మన వీడియోస్ నీడీ పీపుల్ వరకు అయితే రీచ్ అవుతాయండి. రీసెంట్‌గానే మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరున్నారండి. ఆ సబ్స్క్రైబర్ ఇప్పటివరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికీ కూడా మన ఛానల్ గురించి అయితే చెప్పలేదండి. సో, వాళ్ళ తోటి కోడలికి ఈమె రెగ్యులర్‌గా ఈ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల ఏంటి ఈ వీడియోస్ అని అడిగితే అప్పుడు చెప్పారట. సో, ఆ తోటి కోడలు నా నెంబర్ తీసుకొని నాకైతే మెసేజ్ చేశారండి. ఇప్పటి వరకు నాకు మీ ఛానల్ గురించి తెలియదు మేడం. నాకు ఈరోజే తెలిసింది. మేము చాలా పూర్ పీపుల్ అని చెప్పేసి ఆమె నాతో మాట్లాడారు. నేను ఆమెకి శారీస్ కూడా పంపించానండి. లాస్ట్ 1 వీక్ నుండి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదండీ! అందుకని నేను ఆ వీడియో అయితే తీయలేకపోయాను. సో, ఆ శారీస్‌నైతే నేను ఆమె కోసం అయితే పంపించాను. అప్పుడు నాకు అనిపించిందనమాట. ఇంట్లో ఉన్న తోటి కోడలికి కూడా మన ఛానల్ గురించి చెప్పట్లేదా అని నాకు అనిపించింది. అందుకని కనీసం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే మీ రిలేటివ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళకి, అలాగే నీడీ పీపుల్‌కి ఎవరికైనా మన వీడియోస్ అవసరం అవుతాయి అని అనిపిస్తే గనక తప్పకుండా మన వీడియోస్‌నైతే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి కూడా వాళ్ళకి చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.